క్లీన్ చేసుకోవాలండి. అంటే కొంతమందికి తెలియదు కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ క్లీనింగ్ కూడా చూపిస్తున్నాను. ముందుగా ఇలాగ కాడ దగ్గర అది కట్ చేసుకొని పైనంతా కూడా ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసే ముందు ఒక గంట సేపైనా సరే ఎండలో పెట్టుకోవాలి. దానివల్ల విటమిన్ డి అది అబ్జార్బ్ చేసుకుంటుంది. దాన్ని మనం కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మనకి విటమిన్ డి బూస్టప్ అవుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇది. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇలా పైన కొద్దిగా స్క్రేప్ చేసేసేయండి. ఇలాగా ప్రతి మష్రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు కనీసం 5 సార్లన్నా శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్‌లో. ప్రతి మష్రూమ్‌ని చూసుకుంటూ ఏమాత్రం మట్టంటూ లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. 5 సార్లు ఖచ్చితంగా కడుక్కోండి. ఇలా చిన్నుల గిన్నెలో వేసేసుకున్నాను. ఈ మష్రూమ్స్ అన్నిటిని కూడా ఇలా స్లైస్ చేసుకోవాలండి. మష్రూమ్స్‌లో వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అలాగే వైటమిన్ బి, అలాగే సెలీనియం ఎక్కువగా ఉంటుందండి. ఇది